హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే మనకు 1 + 2 + 3 సో 100 వరకు ఇచ్చాడు. గల సంఖ్యల సరాసరి అంటే యావరేజ్ ఏమో మనకు అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనం మామూలుగా అయితే 1 నుంచి 100 వరకు గల సంఖ్యలు ప్లస్ ఇచ్చాడు కాబట్టి 1 నుంచి 100 వరకు గల సంఖ్యల మొత్తం అంటే n సహసంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటి? n × n + 1/2 సమ్ ఆఫ్ n. కాబట్టి ఇప్పుడు మనకి ఇది మొత్తం వచ్చింది. మనకు అడుగుతున్నది ఏంటి? యావరేజ్. మామూలుగా అయితే ఇక్కడ 100 వేసి 100 × 100 + 1/2 చేస్తే 50 వస్తుంది, అంటే 5050 వస్తుంది. ఆన్సర్ ఇది అనుకోవచ్చు, కానీ ఆన్సర్ అది అవ్వదు. ఎందుకు? వాడు అడుగుతున్నది మొత్తం కాదు, సరాసరి అడుగుతున్నాడు. కాబట్టి సరాసరి ఏంటంటే రాసుల మొత్తము, అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఎన్ని రాసులు? n రాసులు. అప్పుడు ఈ n ఏమో ఇక్కడికే వచ్చేస్తుంది, అంటే 2 × n అవుతుంది అప్పుడు ఓవరాల్ గా. అప్పుడు n క్యాన్సిల్ అయిపోతే నీకేం మిగులుతుంది? n + 1/2 మిగులుతుంది. n + 1/2 అనేది మిగులుతుంది. కాబట్టి n అంటే ఏంటి? ఇక్కడ 100 + 1/2. 101/2 అంటే 101లో సగము, అంటే 50.5 అనేది నాకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక్కొక్కసారి ఈ క్వశ్చన్ ఈ విధంగా కూడా మనం చేయకుండా ఇక్కడ 1 నుంచి ర్యాపిడ్ గా మనకి ఒకే లెవెల్లో 1 + 2 + 3 సో అంటే డిఫరెన్స్ అనేది అన్ని దగ్గరలో ఈక్వల్ గా ఉంది. అన్ని దగ్గరలో డిఫరెన్స్ ఈక్వల్ గా ఉండేటప్పుడు ఇది మనకి a + l/2 ప్రకారంగా కూడా చేయొచ్చు. అంటే a + l/2. a అంటే ఫస్ట్ నెంబరు, l అంటే లాస్ట్ నెంబరు, /2. ఇది ఎప్పుడు ఆ ప్రోగ్రెషన్ అనేది ఒకే లెవెల్లో ఉంటే +1 +1 +1 ఆ విధంగా అవుతుంది. కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. అప్పుడు ఇది 101/2 అంటే 101/2. 101/2 అంటే అర్థం అంటే 50.5 అనేది నాకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. థ్యాంక్ యూ.